ఇఫ్ ఇన్ కేసు లోయర్ కోర్టులో భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆర్డర్ వచ్చినా కూడా హయ్యర్ కోర్టులో మళ్ళీ మనం ఛాలెంజ్ చేయొచ్చా మేడం దీన్ని? చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా అలహాబాద్ లో ఏం జరిగిందంటే ఒక ఆవిడ అంటే వాళ్ళ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు మెయింటెనెన్స్ గ్రాంట్ అయింది. ఆ హస్బెండ్ ఆ వైఫ్కి ఎవ్రీ మంత్ 15,000 కట్టాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ అక్కడ చూస్తే ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ 75,000 శాలరీ వస్తుంది. మళ్ళీ 80 లక్షల ఇల్లు ఉంది. 80 లక్షల ఇల్లు ఉంది సొంతంగా ఆమె పేరు మీద. మళ్ళీ నెలకి 75,000 సంపాదిస్తుంది. అయినా కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది కోర్టు, ఫ్యామిలీ కోర్టు. ఎంత 15,000 ఇవ్వమని చెప్పేసి. సో ఆ హస్బెండ్ వెళ్ళి అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అలహాబాద్ హైకోర్టు ఆల్రెడీ ఆమె 75,000 సంపాదిస్తుంది, 80 లక్షలు ఇల్లు ఉంది, ఇంకేం కావాలి అని చెప్పేసి ఈ 15,000 ఇయ్యనక్కర్లే అని చెప్పేసి అదేదైతే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే 2 విషయాలు. ఫస్ట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్ అంటే వైఫ్ ఎర్న్ చేయగలుగుతుంది, సంపాదించే కెపాసిటీ ఉంది, తనను పోషించుకోగలుగుతుంది అంటే మాత్రం తను మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు, కోర్ట్స్ ఇవ్వకూడదు. రెండోది, ఒకవేళ ఏదైనా సరే మీకు జస్టిస్ జరగలేదు మెయింటెనెన్స్ విషయంలో అన్నప్పుడు హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే. తక్కువ అనిపించింది అనుకోండి, వైఫ్స్కి గ్రాంట్ చేసింది, ఇప్పుడు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా లేకుండా వైఫ్ హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటే ఒకవేళ తనకి అమౌంట్ సపోజ్ ఆమె ఖర్చులు వచ్చేసి 15,000 ఉన్నది కానీ కోర్టు 7,000 ఇచ్చింది అనుకోండి, తను హైకోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే. సేమ్ హస్బెండ్ కనుక ఒకవేళ వైఫ్ ఆల్రెడీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఏదంటే ఆమె సంపాదించగలుగుతుంది, ఆమె ఎర్న్ చేసుకోగలుగుతుంది, ఆమె బతకగలుగుతుంది ఆమె కాళ్ళ మీద ఉన్నప్పుడు, అయినా కూడా ఒకవేళ ఆమెకి మెయింటెనెన్స్ కనుక గ్రాంట్ చేసి ఉంటే హస్బెండ్ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ అప్పీల్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ 2 థింగ్స్ ఈ కేసు బట్టి మనకు క్లారిటీ ఉంటుంది అనమాట.